జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గురువారం రోజున వెములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ చేసి రాజన్న దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తుల వాహనాలు వెములవాడకు వస్తూ ఉంటాయని వాటిని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా పకడ్బందీగా ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్టేషన్ పరిధిలో నాంపల్లి, నందికమాన్, తిప్పాపూర్ బస్టాండ్, కోరుట్ల బస్టాండ్ వంటి కొన్ని ముఖ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలపై తన దృష్టికి రావడం జరిగిందని, ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు పట్టణ పరిధిలో పలు జంక్షన్లలో ఉన్న రోడ్డు సంబంధిత ఇబ్బందులను ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారితో పాటు సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఆయా ప్రాంతాల్లో అందరితో కలిసి ముందుకు వెళ్లి ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేయడం జరుగుతుందని, ప్రస్తుతం ఆర్ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో కొత్తగా సిబ్బందిని కేటాయించి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. స్టేషన్ పరిధిలో పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేస్తూ వెములవాడ పట్టణ పరిధిలో స్పెషల్ టీం ఏర్పాటు చేయడంతో పాటు 5 మందితో యాక్షన్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పట్టణ పరిధిలో 12 లొకేషన్లు గుర్తించి ప్రతి గంటకు ఒకసారి అక్కడి పరిస్థితులు పరిశీలిస్తూ నిరంతరం భద్రతా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. పట్టణ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, రౌడీ షీటర్లు మరియు హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలు ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ఎస్పీ గారి వెంట పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్ఐ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు. వెములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ నేను విజిట్ చేశాను. ఆ వెములవాడ టౌన్లో ఇప్పుడు కొంతమంది కొత్త కానిస్టేబుల్స్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది, లోకల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడడం జరిగింది. ఇంకా ఈరోజు మనం కొంచెం ట్రాఫిక్ పైన మనం అవగాహన అంటే దృష్టి పెట్టుకున్నాము. కొన్ని ఇష్యూస్ మన దృష్టిలో వచ్చినాయి, అది ఇప్పుడు వాళ్ళకి కొంచెం సాల్వ్ చేయమని మన సైడ్ నుండి పోలీస్ సైడ్ నుండి ట్రై చేస్తాము. నాంపల్లి నందికమాన్ దగ్గర, లేకపోతే కోరుట్ల బస్ స్టాండ్ దగ్గర, లేకపోతే కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు ట్రాఫిక్ ఇష్యూస్ నడుస్తున్నాయి. అది మనం అందరితో అందరికీ ఇన్వాల్వ్ చేసి అది కూడా రెక్టిఫై చేయమని మనం ప్లాన్ చేశాము. ఇది కాకుండా కూడా కొంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో, వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయమని ప్లాన్ చేశాము. అది కాకుండా వాళ్ళపైన ఏమైనా ట్రయల్స్ నడుస్తున్నాయి, ఆ ట్రయల్స్కి కూడా మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం. అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్పెక్టర్కి ఇవ్వడం జరిగింది. అది కాకుండా మన లోకల్లో అన్ని కేసెస్ కోర్టు మానిటరింగ్ కోసం ఆ సీడీఓతో మాట్లాడడం మరియు ఎస్ఐతో మాట్లాడడం జరిగింది. ఇది కాకుండా ఇప్పటి నుండి అంటే లాస్ట్ మండే నుండి మన వెములవాడ టౌన్లో కూడా స్పెషల్ పార్టీ మనం ఏర్పాటు చేసాం. సో దట్ ఏమైనా ఇష్యూ అయితే తొందరగా మనం రియాక్ట్ చేయొచ్చు. ఆ 10 మంది ఇక్కడ ఉంటారు. ఇది కాకుండా ఒక స్పెషల్ యాక్షన్ టీమ్ ఫామ్ చేసి అది కూడా వాళ్ళ 5 మెంబర్స్ ఒక వెహికల్లో వెములవాడ టౌన్ పరిధిలో 10-12 లొకేషన్స్ ఉన్నాయి. ఎవ్రీ 1 అవర్ వాళ్ళ లొకేషన్ చేంజ్ చేస్తారు విజిబుల్ పోలీసింగ్ కోసం. అది కూడా ఇక్కడ జరుగుతుంది, అది కూడా మానిటర్ మనం చేస్తున్నాం. తిప్పాపూర్ బస్ స్టాండ్లో మెయిన్గా సార్ రోజుకు ఒక 2-3 టైమ్స్ అన్న ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది సార్. ఆర్టీసీ వాళ్ళతో సమన్వయం లేకనే జరుగుతుంది అనేది భక్తులు ఇప్పుడు అంటే ఏం ప్లాన్ చేసాం మనం, ఇప్పుడు అక్కడ జనరల్గా హోమ్ గార్డ్ ఉంటారు. ఇప్పుడు మనం ఈ రోజు నుండి రాజు ఆర్ఎస్ఐకి మనం ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేసాము. ఒకరిద్దరు అంటే 4 కానిస్టేబుల్ ఎక్స్ట్రా ఇస్తున్నాము. సో దట్ ఆ కానిస్టేబుల్ వాడుకొని అతను మొత్తం మేనేజ్ చేస్తారు. సో దట్ ఏమైనా ఇట్లైనా ఇష్యూ రాకూడదు అంటే ముందు మనం కానిస్టేబుల్స్ ఇస్తే అది ఇష్యూస్ కాకూడదు, అది ప్లాన్ చేస్తున్నాం. అందువల్ల ఈరోజు జస్ట్ ట్రాఫిక్ గురించి మనం మీటింగ్ ఏర్పాటు చేసాం.